వెల్కమ్ టు ఎల్జీ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నూజివీడు సీడ్స్ కంపెనీ వద్ద ఆందోళనకు దిగిన మెదక్ చిన్నశంకరంపేట మండల రైతులు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే. అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి. యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో మరోసారి తెలంగాణ భవన్ కు చిక్కడపల్లి పోలీసులు ఎంట్రీ. తమకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని కోరుతూ కోంపల్లిలోని నూజివీడు సీడ్స్ కంపెనీ వద్ద ఆందోళనకు దిగిన మెదక్ చిన్నశంకరంపేట మండల రైతులు తమకు రావాల్సిన ధాన్యం డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల లోపల ఇవ్వవలసిన ధాన్యం డబ్బులు 2 నెలలు గడుస్తున్నా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడగడానికి వస్తే యాజమాన్యం నిర్లక్ష్య సమాధానం చెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పండించిన ధాన్యం కొనుగోలు చేసిన నూజివీడు సీడ్స్ కంపెనీ యాజమాన్యం డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారంటూ కంపెనీ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఇక్కడ కూర్చుంటాం. మా 24 గంటల్లో మా డబ్బులు పే అయ్యేదాకా మేము ఇక్కడనే ఉంటాం. ఇక్కడికి వెళ్ళి జరిగే ప్రసక్తి లేదు. ఎంత ఇప్పుడు ఎంతమంది అంటే 100 పైబడే ఉంటారు అన్న రైతులు. డబ్బులు 1,01,00,000 మించు ఏమంటాడు అంటే నాకు గుర్తున్నటువంటిది 90-95 లక్షల దగ్గర ₹1,00,00,000 దాకా రావాలన్నట్టుగా మా ఆర్గనైజర్ చెప్పిండు. ఇంతవరకు నేను ఎట్లా భరిస్తా, ఒక ఏదో కొద్దిగా గొప్పన వాళ్ళకు 5-10 వేలు అయితే ఇస్తాం కానీ ఇదంతా భరించలేను అన్నట్టుగా తను మమ్మల్ని తోలుకొచ్చిండే. ఇక మేము తోలుకొస్తే సార్ వాళ్ళు కూడా మాట్లాడుతారు, చేస్తారు. ఇప్పుడు ఆయన అశోక్ సార్ అంటే నేను వరంగల్కి వెళ్ళిన చేసిన, ఇప్పుడు సిద్దిపేట దాకా వచ్చిన అని చెప్పిండు ఈ అన్న. మరి మేము ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఈ నెల 4వ తారీఖున లాల్ బహదూర్ స్టేడియంలో గ్రామ కార్యకర్తల కార్యక్రమంలో పాల్గొనేందుకు శంషాబాద్ చేరుకున్నారు. నగరంలోని పంజాగుట్ట అతిథి హోటల్ కు బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఖార్గేకు స్వాగతం పలికి ఎదురు ఎయిర్పోర్ట్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధరబాబు, దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, మీనాక్షి నటరాజన్, మిగిలిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాదర్గల్, కరమలగూడ గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మరియు పెండింగ్ లో ఉన్న పనులపై ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా గాంధీనగర్ నుండి నాదర్గల్ వెళ్లే మెయిన్ రోడ్ నిర్మాణానికి అంతరాయంగా ఉన్న విద్యుత్ స్తంభాలు మరియు చెట్లు 4 రోజుల్లో తొలగించాలని, అట్టి రోడ్డు పనులు వారం రోజుల్లో ప్రారంభించాలని విద్యుత్ మరియు ఫారెస్ట్ అధికారులని కాంట్రాక్టర్ని ఆదేశించారు. ప్రముఖ యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో మరోసారి తెలంగాణ భవన్ కు చిక్కడపల్లి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. స్వేచ్ఛ మృతి పట్ల ఆమె సహ ఉద్యోగుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా టీ న్యూస్ ఉద్యోగుల నుండి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో చిక్కడపల్లి ఏసీపీ చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు. మా కూతురు తొందరపడి అన్నదో ఆలోచించి అన్నదో మాకు తెలియదు. కొండా మురళి, సురేఖ దంపతులకు వారసురాలు నా కూతురు. తన భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించుకునే అవకాశం తనకి ఉంది. తన ఆలోచనను మేము కాదనలేం. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూస్తాం. కోరిక ఉండటంలో తప్పు లేదు. మంత్రి కొండా సురేఖ. మీ డాక్టర్ ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తున్నారు, పెట్టుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటే మాట చెప్పింది, మేము బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతాం, కొండా సురేఖ ఒక కార్లో తిరుగుతుంది.
కుండా తీసుకున్న పట్టలు ఊకారులో తిరుగుతాయి. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు. వారి ఆలోచన ఉంది, వారి మంత్రి పదవి ఉంది. ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర పోయి మీరు చేయి ఫారెస్ట్లో మరి ఇప్పుడు కోయలకు గుత్తి కోయలకు న్యాయం చేయకుండా ఉండమని చెప్పొద్దు కదా, కంపల్సరీ న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్తున్నారు. అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా. ఇలా కుటుంబంలో అందరు కుటుంబాలకే చెప్పాలని రూల్ లేదు. మా అన్న ఉన్నాడు, మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో ఒక సత్యం సార్ అని మా కుటుంబంలో ఒక భాగం. ఆయనే మీటింగ్లోకి పోతాడు, మొదలు కూర్చుంటాడు. ఈయన ఎవరు ఆయన అడుగుతాడు. ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మన చెప్తారు. అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెలుస్తుంది. లండన్ నుంచి వచ్చింది. అసలు నేను నిన్ననే వచ్చినా, మరి ఇంకా మా మనవరాలతో కూడా మాట్లాడలేదు. మరి మా మనవరాలు నేను అమ్మ అనిపిస్తా. మరి సుస్మితా పటేల్ ఏమున్నది అంటే మంచిగా మాది మండలం ప్రకారం 15 రేఖమ్మ గారి ఎమ్మెల్యే. మా ఊళ్ళో గుట్టలు అన్నీ కూడా నాకు తెలుసు, నా బిడ్డకు తెలుసు. నాకు తొందరపడకన్నదో నాకే దంపతుల కూతురు మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు, అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. తన ఫ్యూచర్ ఏంటో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకున్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది. దాంట్లో తప్ప నేను వైశ్యులు అందరూ కూడా గత 10 ఏళ్ళ బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుండ్రు. అక్కడ వైశ్య సత్రం అనేది ఉంటుంది. దానికి నెలకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అడ్డు అదుపు లేకుండా అధిక ధరలకు బుక్స్ ని అమ్ముతున్నారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు బీఆర్ఎస్వీకి సమాచారం ఇవ్వడంతో బీఆర్ఎస్వీ నాయకులు గోడం వద్దకు వెళ్లి అనుమతి లేకుండా అమ్ముతున్న పుస్తకాలపై చర్యలు తీసుకోవాలంటూ నిరసన తెలపడం జరిగింది. సిఆర్సీఎంగా ఉన్నప్పుడు విద్యార్థులకు సన్నబియ్యం, నాణ్యమైన ఆహారం అందించారని, ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తుందని ఆరోపించారు. త్రాగునీరు లేక విద్యార్థులు బోరింగ్ నీళ్లే తాగాల్సిన పరిస్థితి కూడా దాపురించిందని, విద్యార్థుల ఆరోగ్యాలను పట్టించుకొని ఈ సర్కార్కి ప్రజలు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని, బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కూడా రానున్న రోజుల్లో ధర్నాలు, రాస్తారోకులు కూడా చేసే పరిస్థితి ఉంటుందని తెలిపారు. ప్రైవేట్ యాజమాన్యంపై చర్య తీసుకోవాలి. శ్రీ చైతన్య యాజమాన్యంపై చర్య తీసుకోవాలి. శ్రీ చైతన్య యాజమాన్యంపై తక్షణమే ఎంఈఓ గారు కావాలి. తక్షణమే ఎంఈఓ గారు, తక్షణ డిఓ గారు. జై తెలంగాణ. విద్యార్థి మిత్రులారా, నశించాలి ప్రైవేట్ రాజ్యం, నశించాలి ప్రైవేట్ రాజ్యం. ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీ వెంటనే నశించాలి. 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 బీఆర్ఎస్వీ జిందాబాద్, బీఆర్ఎస్వీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, బీఆర్ఎస్వీ జిందాబాద్. నశించాలి, నశించాలి విద్యార్థుల వ్యాపారం నశించాలి. జై బీఆర్ఎస్వీ, జై బీఆర్ఎస్వీ, జై బీఆర్ఎస్వీ, జై బీఆర్ఎస్వీ. బీఆర్ఎస్వీ జిందాబాద్, బీఆర్ఎస్వీ జిందాబాద్, బీఆర్ఎస్వీ జిందాబాద్. పిల్లగానికి 3,500 అంట ఫస్ట్ క్లాస్. ఇవన్నీ బుక్స్ బయట షాపులలో 600 రూపాయలు, ఇక్కడ 16,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. దరిదాపులో 3 నుంచి 5 లక్షల రూపాయల శ్రీ చైతన్య విలువ గల పుస్తకాన్ని ఈరోజు టీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వీటిని మండల విద్యాధికారి అదేవిధంగా డిఈఓ గారి ఆదేశాల మేరకు ఎంఈఓ స్టాఫ్ వాళ్ళు వచ్చి దీన్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఉందో ఇది విద్యతోటి వ్యాపారం చేస్తున్నటువంటి శ్రీ చైతన్య అదేవిధంగా నారాయణ టెక్నో స్కూల్ ప్రజల యొక్క రక్తాన్ని పీడిచి మన జనగణకు పీడిచి
తల్లిదండ్రులు పాపం ఏడుస్తున్నారు పిల్లగాల ఫీజులు కట్టడానికి ఒక ఎత్తు అయితే ఈరోజు పుస్తకాలు ఈ బ్యాగులు ఇది ఒక చిన్న పిల్లగానే 1వ తరగతి పిల్లగాని బ్యాగ్ ఇది దరిదాపులో 3,000 నుంచి 5,000 రూపాయలు శ్రీ చైతన్య స్కూల్ వారు వాళ్ళు తీసుకుంటున్నటువంటి డబ్బులు. కాబట్టి వెంటనే ఎంఈఓ అదేవిధంగా డిఈఓ గారు వెంటనే స్పందించి కలెక్టర్ గారు నిన్న కాదు మొన్న ఈఓలకి సమావేశం పెట్టి వాళ్ళకి ఎంఈఓలకి అదేవిధంగా సీనియర్ హెడ్ మాస్టర్ కూడా సమావేశం పెట్టి చెప్పింది. ఏమని చెప్పారంటే ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో డబ్బులకి పుస్తకాలు అమ్మొద్దని చెప్పారు. అయినా కానీ ఎక్కడ కూడా డిఈఓ కానీ ఎంఈఓ కానీ ఎక్కడ కూడా వాళ్ళు వచ్చి చెక్ చేసిన పాపన పోలేదు. ఎక్కడ కూడా చెక్ చేసిన పాపన పోలేదు. బోరింగ్ సార్ గొంతు పట్టట్లే పడుతుంది సార్. నీటికి ఒకటే టాయిలెట్ రూమ్స్ వాటర్ ఎక్కడ అందులో ఫ్లోరిన్ లేదా? ఈరోజు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు సీనన్న గారి అధ్యక్షతన అదేవిధంగా స్థానిక మన సూర్యాపేట జిల్లా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి పిలుపు మేరకు హుజూర్ నగర్లో ఉన్నటువంటి అన్ని స్కూళ్లను మేము పర్యవేక్షించడానికి బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రావడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో శ్రీ చైతన్య స్కూళ్లకు పోయి ఎక్కువ డబ్బులకు అమ్ముతున్నటువంటి దరిదాపుల 3 నుంచి 5 లక్షల రూపాయల పుస్తకాలను ఈరోజు గౌరవ ఎంఈఓ అదేవిధంగా డిఈఓ గారి ఆధ్వర్యంలో సీజ్ చేయడం జరిగింది. ఏదైతే ప్రైవేటు పాఠశాలలు విద్య పేరుతో వ్యాపారం చేస్తున్నాయో అటువంటి వ్యాపారాన్ని బీఆర్ఎస్వి అడ్డుకుంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు 2వ తరగతి నుంచి 3వ తరగతి చదివేటటువంటి తల్లిదండ్రులు ఆ స్కూల్కి పోవాలంటే ఏడుపు వచ్చే పరిస్థితి ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉంది. దీనంతటికి కారణం కేవలం ప్రభుత్వం మాత్రమే. ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. విద్యాశాఖ అదేవిధంగా హోమ్ మినిస్ట్రీని తన చెక్కు చేతుల్లో పెట్టుకుని రేవంత్ రెడ్డి ఈరోజు పిల్లల్ని మీరు చూస్తున్నట్టయితే పిల్లల్ని ఏడిపిస్తున్నాడు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఏడిపిస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి మనం తరిమి కొట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా వీటికి వస్తే ఈ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్కి వస్తే క్యాంపు స్కూల్కి వస్తే గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సన్న బియ్యం తిన్నటువంటి ఈ పిల్లలు ఈ రోజు దొడ్డు బియ్యం తింటున్నారంటే దానికి ఎవరు కారణం? అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు మినిస్టర్ గా ఉన్నారు, సన్న బియ్యం రాష్ట్రం మొత్తం ఇస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలకి దొడ్డు బియ్యం పెడుతున్నారు. కాబట్టి వెంటనే స్థానిక మంత్రి స్పందించి ఉత్తమ్ కుమార్ గారు స్పందించి వెంటనే ఈ స్కూల్లో అదేవిధంగా అన్ని గవర్నమెంట్ స్కూళ్లలో సన్న బియ్యం పెట్టాల్సిందిగా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మేము కోరుకుంటున్నాం. లేకపోతే ప్రతి ఒక్క స్కూళ్లలో అదేవిధంగా కాలేజీలలో అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్లలో వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను అడ్డుకుంటాం. అడుగున ఇదొక్కటే ఇది ఓన్లీ మామూలు మాత్రమే. దయచేసి హుజూర్ నగర్ లో ఎక్కడ కూడా ఎక్కువ అధిక రేట్లకి పుస్తకాలు కానీ బ్యాగులు కానీ ఏది అమ్మినా కానీ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మేము ప్రత్యక్ష పోరాటానికి సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేసుకుంటాం. కాబట్టి వెంటనే స్థానిక మంత్రి స్పందించి ఇక్కడ ఎంఈఓని అదేవిధంగా డిఈఓ నిన్నగాక మొన్న గౌరవ కలెక్టర్ గారు డిఈఓలకి ఎంఈఓలకి హెచ్ఎంలకి మీటింగ్ పెట్టి చెప్పిండు. ఏమని? పుస్తకాలు ఎక్కడ కూడా అధిక రేట్లకు అమ్మొద్దని. కానీ నిమ్మకు నీరెత్తినట్టు, ఎందుకంటే ప్రభుత్వం డైరెక్ట్ గా మన ఏదైతే శ్రీ చైతన్య ఉందో నారాయణ ఉందో వీళ్ళంతా రేవంత్ రెడ్డి చెక్కు చేతల్లో అదేవిధంగా ఆంధ్ర చంద్రబాబు చెక్కు చేతల్లో ఉంటారు. కాబట్టి వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. కాబట్టి అయ్యా ఉత్తమ్ కుమార్ గారు వెంటనే స్పందించండి. ఈ పిల్లలు తింటున్నటువంటి దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా ఇచ్చి వాళ్ళలో కూడా, ఎందుకంటే ఇక్కడ ఫ్లోరైడ్ వాటర్ కూడా తాగుతున్నారు, దయచేసి వెంటనే స్పందించాలని ఎంఈఓ గారిని అదేవిధంగా డిఓ గారిని కలెక్టర్ గారిని కోరుకున్నాం. థ్యాంక్ యూ. ఎంఈఓల్ని ఎంపీడీఓల్ని ఎక్కడ నిద్రపోతున్నారు వీళ్ళందరినీ కూడా పాఠశాలకు తిప్పట్లేదా మీరు? వాళ్ళు చేసేటువంటి పనిని విద్యార్థుల పక్షాన మేము నిలబడుతున్నాం. మీరు ఇకనైనా కళ్ళు తెరవండి. విద్యా వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో గతంలో సన్న బియ్యం తింటున్నటువంటి బాలికలు ఈరోజు దొడ్డు బియ్యం తింటున్నారు. సన్న బియ్యం రేషన్ కార్డు మీద సన్న బియ్యం చెప్పేసి గొప్ప చెప్పుకుంటున్నారు మీరు. విద్యార్థులు మాత్రం దొడ్డు బియ్యం తిని బాధపడుతున్నారు. కనీసం మన ఇంట్లో అయితే ఫ్లోరైడ్ వచ్చిన నీళ్ళు మంచినీళ్ళు తాగుతామా?
మినరల్ వాటర్ తాగుతాం. పిల్లలు ఇక్కడికి వస్తే మాత్రం బోరింగ్ నీళ్ళు పట్టుకొని తాగే దయనీయమైన దుస్థితి ఇలా హుజూర్నగర్ పాఠశాలలో క్యాంపస్ స్కూల్లో ఉన్నది. దీని మీద తక్షణమే అధికారులు స్పందించాలి, మంత్రి గారు మీరు స్పందించాలి. లేకపోతే విద్యార్థుల పక్షాన మీరు నిర్లక్ష్యం వహిస్తే రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్పీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. ఇట్లాంటి మంత్రి ఉన్న కాన్స్టిట్యున్సీలో ఇలాంటి సమస్యలు విద్యార్థులు ఎదుర్కోవడం చాలా శోచనీయమైన విషయం. విద్యార్థులు చాలా బాధపడుతున్నారు. మీరు ఇకనైనా సోయి తెచ్చుకొని పరిపాలన చక్కగా చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలను డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. టీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఎల్లు శ్రీనివాస్ గారి నాయకత్వంలో, అదేవిధంగా మాజీ మంత్రి దేవిసేన నాయకత్వంలో ఈరోజు సూర్యాపేట పట్టణంలో కొన్ని స్కూళ్లు తనిఖీ చేయడం జరిగింది. వాస్తవంగా శ్రీచైతన్య స్కూల్లో విచ్చలవిడిగా డబ్బులకి ఆశపడి ప్రైవేట్ యజమానం మొత్తం ఏకమై ఇక్కడున్న అధికారులు మాకు ఏమైతే అని చెప్పి అనే కాన్సెప్ట్లో విచ్చలవిడిగా బుక్స్ అమ్ముతారు. తక్షణమే ఎంఈఓ గారు, డిఓ గారు తక్షణమే ఎస్పీఆర్ స్కూల్ కానీ ఇక్కడ ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థల టీచర్లు కానీ టీచర్లను కోరుకుంటూ, అదేవిధంగా రానున్న రోజులలో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మిర్యాలగూడ పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. వాస్తవంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే జూనియర్ కాలేజీ ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ పెద్ద మంత్రి ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓన్లీ మాటలకే ఉంది, చేతులకే లేవు. ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి తక్షణమే ఈ ప్రభుత్వ పాఠశాలన్నీ తనిఖీ చేసి మరొకసారి గవర్నమెంట్ పరంగా మంచి విద్యను అందించకపోతున్నాము. వాస్తవంగా గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ సన్నబియ్యం పెట్టారు. వాస్తవంగా ఇక్కడ విద్యార్థులు మేమందరం అడితే విద్యార్థులు చెప్తారు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు సన్నబియ్యం ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు దొడ్డు బియ్యం పెడుతున్నారు. నల్లాల్లో విపరీతంగా ఇక్కడ ఎక్కడైనా వసతులు తక్షణమే దీన్ని స్పందించి కలెక్టర్ గారు స్పందించాలి. లేని పక్షంలో టీఆర్ఎస్పీ అధ్యయనంలో పెద్ద ఎత్తున మరొకసారి హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ ఉన్న ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం. మరొకసారి ఖబర్దార్, ఇప్పటికైనా మీరు సిగ్గు తెచ్చుకోవాలి. 420 హామీతో రేవంత్ రెడ్డి అక్కడ ఉండు, కానీ ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి లేడు. దీన్ని సిగ్గుచేటు తెలంగాణ ప్రజలు. వాస్తవంగా విద్యార్థులు ఎక్కడ సమస్యలున్నా విద్యార్థులు ఎవరు చెప్పుకోవడం కావట్లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో రాష్ట్రాలు తిడతాడు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతాడు. 32 సార్లు పోయి ఢిల్లీకి పోయినా ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి. నువ్వు తక్షణమే ఇక్కడున్న విద్యావసతులు కల్పించాలని మరొకసారి టీఆర్ఎస్ అధ్యయనం డిమాండ్ చేస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న స్థలంలో గత 40 సంవత్సరాలుగా డబ్బా కొట్లు పెట్టుకుని జీవనం సాగిస్తూ చిరు వ్యాపారస్తులను హుటాహుటిన మున్సిపల్ కమిషనర్ వాళ్లకు వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలా చేయడంతో దిక్కుచోచని స్థితిలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిని ఆశ్రయించారు. ఆమె నేను ఎక్కడికి వచ్చి పరిహారం చేస్తానని హామీ ఇచ్చిందని అన్నారు. గత 40 ఏళ్లుగా డబ్బా కొట్టు వేసుకుని నెల మున్సిపాలిటీలకు పన్నులు చెల్లిస్తున్నామని అన్నారు. ఇప్పుడు అధికార పార్టీ నాయకుల కన్ను ఆ స్థలంపై పడిందని అన్నారు. ఇటు విషయాన్ని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి కలగజేసుకుని మాకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు అనుష. నేను ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ వెనకాల్లో టైలరింగ్ చేస్తున్నాం. మేము దాదాపు ఒక 40 మంది దాకున్నాం. మొత్తం లేడీసే, చాలా వరకు అందరు ఇంట్లో వెళ్ళక కుటుంబం మొత్తం ఆ మిషన్ల మీద ఆధారపడి మేమందరం వచ్చి ఇక్కడ జీవనోపాధి పొందుతున్నాం. ఇప్పుడు సడన్ గా మమ్మల్ని పొమ్మంటే మేము ఎక్కడికి పోవాలి? పోనీ ఎక్కడైనా ప్లేస్ అన్నా చూపిస్తారంటే అది చూపించట్లేరు. దాని మీద ఆధారపడి మేము చాలా ఇల్లు లోన్లు పెట్టుకున్నాం, పిల్లల చదువులు చూసుకున్నాం, చాలా చూసుకున్నాం. ఇప్పుడు సడన్ గా పొమ్మంటే మేము ఎక్కడికి పోవాలి? మాకేదన్నా ఆధారం చూపిస్తే మేము ఖాళీ చేస్తాం, లేకుంటే మేము చెయ్యం. మీరు ఏది చెప్తే మేము అది చేస్తాం. మేము ఎవరి దాకా ఖాళీ చేయం. మాకు మున్సిపల్ ఆఫీస్ కట్టడం మాకు ఇష్టమే, కాకపోతే మాకు జీవనోపాధి అనేది చూపియాలి. మేము ఉన్నది కాలువల మీదనే కదా, లోపల కాదు కదా. మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటే తర్వాత తీసేయచ్చు కదా, ముందే ఎందుకు దీన్ని తీసేయటం? దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాం. అందరికీ నా యొక్క నమస్కారం అండి. నా పేరు శ్రవంతి. మేము గత ఇచ్చిన సంవత్సరం అంతా 45 సంవత్సరాల నుంచి అండి మీ షాప్ లో పని చేసుకుంటూ కూలిలాగా బతుకుతున్నాం. కానీ మున్సిపాలిటీ వాళ్ళు ఒకటే షాప్ ఖాళీ చేయమంటున్నారు. మేము ఎక్కడ ఆధారపడాలి, ఎక్కడ బతకాలి? మేము లక్షలు తెచ్చుకొని సరుకు పెట్టుకుంటున్నాం. కానీ మా బతుకులు ఏంటంటండి, మీరు ఏదో ఒక న్యాయం చేయాలి. మీరు సంతకం పెట్టిస్తేనే మేము బయటకు వెళ్తాం, లేకుంటే లేదు. కాగితాల మీద ఏదైనా సాయం చేయండి మేడం, మీరు దారి చూపించండి. మీరు సాయం చేస్తున్నాం, మీ పుణ్యం మీకు ఎప్పుడైనా జీవితంలో మా పిల్లలు రుణం పడతారండి. పిల్లల ఫీజులు అసలు చేసుకోలేకపోతున్నాం అండి. మా బాధలన్నీ, మా కష్టాలు దాని మీదే బతుకుతున్నాం. మీరే ఆధార్ చూపియాలి మేడం. ఏం చేస్తారో మాకు తెలియదు మేడం. మా కుటుంబం మా కొట్టు మాకు ఇస్తేనే ఇక్కడ ధర్నా చేస్తాం మేడం. కొద్దాకా కష్టాలు మేడం, తిండి తిప్ప లేకుండా మీరు దాని మీద బతుకుతున్నాం మేడం. మీరు హామీ ఇస్తే మేము ఏడన్నా రుణపడతాం మేడం. లేదు కాదంటే మా కుటుంబం అంతా ఇదే రోడ్డు మీద పాలవుతారండి. మా అప్పులు కూడా ఇదే అవుతున్నామండి. లక్షలు చాలా మంది ఉన్నారు. అందరికీ నమస్కారం. మరి గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ కొట్లు పెట్టుకొని చిన్న షాపులు పెట్టుకొని ఎన్నో కుటుంబాలు ఇక్కడ మరి బతుకుతున్నాయి, జీవిస్తున్నాయి.
మరి ఉత్తమ్ పద్మావతి మేడం గారు కూడా వచ్చి మా అందరికి హామీ ఇచ్చింది, మీకు ఎలాంటి ఇబ్బంది రాదు, ఎలాంటి సమస్యలు లేవు, మేము మీకు తోడుగా ఉంటాము, మమ్మల్ని గెలిపించండి, మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నది. మరి ఈ రోజున మేము ఆమె కాడికి పోయినాం. మరి పోయి మా యొక్క కష్ట సుఖాలు మేము ఆమెకు చెప్పినప్పుడు మా షాప్ దగ్గరకు వచ్చి మేము చూస్తాము, మీకు పరిష్కారం చేస్తాము, మీకు ఎలాంటి అన్యాయం జరగదని చెప్పిన మేడం గారు ఇంతవరకు రాలేదు. మరి మున్సిపాలిటీ వాళ్ళు మటుకు మా దగ్గరికి వచ్చి షాపులు మొత్తం ఖాళీ చేయాలి, కొట్లు మొత్తం తీసేయాలంటున్నారు. మరి మా పిల్లల ఆధారు, మరి మేము చిన్న చిన్న కుటుంబాలు అయ్యుండి చదివించుకుంటున్నాము, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ఏ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సహాయం రాకపోయినా మా కాలం మేము నిలబడి మేము జీవిస్తున్నాము. మరి మాకున్న ఆధారం కూడా తీసేస్తే మేము ఎటుపోవాలి, ఏమవ్వాలన్నది మాకు అర్థం అవ్వట్లేదు. మేడం గారు మా యొక్క మనవిని ఆలకించి, మా యొక్క కష్టాలు ఆలకించి మాకు సహాయం చేయాలని, ఎంతోమంది వచ్చి ఖాళీ చేయమంటాం కాదు, కానీ మాకు ఒక హామీ ఇవ్వాలి. మేడం గారు వచ్చి నేనున్నాను, మీకు మరి రాతపూర్వకంగా మీకు ఏదైనా చేస్తానని చెప్పి మాకు సహాయం చేయాలని, మాకు మేము ఆమెను ఎన్నుకున్నాము, మాకు సహాయం చేస్తారని మేము అందరం ఓట్లేసి గెలిపించాము, నమ్ముకున్నాము. మరి మాకు సహాయం చేయాలని ఆయన హృదయపూర్వకంగా మనవపూర్వకంగా వేడుకుంటున్నాము. పేరు కృష్ణవేణి. మా భర్త యాక్సిడెంట్ లో, రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయిండు. మా పిల్లలకు 3 సంవత్సరాలు, అప్పుడు 15 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కడుతున్నాం. ఇంటి పన్ను కడుతున్నాం, రసీదు అన్ని తీసుకుంటున్నారు. కొట్లు పెట్టుకొని మేము రోడ్డు అమ్మటి ఇక్కడ బతుకుతున్నాం. 15 సంవత్సరాల నుంచి పన్ను కట్టించుకుంటున్నారు. ఇవాళ మమ్మల్ని ఉన్న పలంగా ఖాళీ చేయమంటున్నారు. ఆ కొట్లలో 10 పేర్లు ఎవరుకున్నాయో ఆ కొట్లు మళ్ళీ మాకు ఇస్తా అని మీరు చెప్తారో మేము ఖాళీ చేస్తాం, లేకపోతే చెయ్యం. ఇందాక మేడం ఒక మాట అన్నారు, పుణ్యానికి అప్పలంగాని. మా కాడ 15 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 3000 లెక్క పన్ను కట్టించుకుంటున్నారు. కాకపోతే ఇంకో 1000 పెంచి కట్టించుకోండి, మేము కట్టడానికి కూడా సిద్ధమే, కానీ ఖాళీ మాత్రం మేము చెయ్యం. చేసినా కూడా మళ్ళీ మాకు ఇచ్చినట్టయితేనే మేము చేస్తాం. మేము మొగ దిక్కు లేని వాళ్ళం, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు రోడ్ల మీద బతుకుతున్నాం. గవర్నమెంట్ హామీ ఇవ్వడానికి మీ ఆస్తులు రాయమనట్లేదు, మీ ఆస్తులు లాక్కోవట్లేదు. మా పొట్ట కూటు కోసం మమ్మల్ని బతకనీయమంటాను అంతే. మా కొట్లు మాకు కావాలి, మా కొట్లు మాకు ఇస్తా అని హామీ ఇస్తేనే మేము ఖాళీ చేస్తాం, లేకపోతే చెయ్యం. మేము బట్టలు లేని వాళ్ళం, మేము పెట్టలేము లక్షలు, మా కాడ 100 రూపాయలు కూడా ఉండవు, మేము పెట్టలేము. మాకు ఇవ్వాలి, ఏ పేరైతే ఉందో మళ్ళీ మాకు ఆ కొట్లు మాకు ఇచ్చేటట్టయితేనే మేము ఖాళీ చేస్తాం, లేకపోతే చెయ్యం. ఏ ఊరిలో చూసినా కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి 20 నెలలు కావస్తుంది, ఇంకా పూర్తి చేయటం లేదు. రైతు బంధు కూడా కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని ఇస్తున్నారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదారి కిషోర్ కుమార్. ఏ ఊర్లో చూసినా విచ్చలవిడిగా విశృంఖలంగా దాడులకు పాల్పడడం, భయభ్రాంతులకు గురి చేయడం, పోలీస్ వ్యవస్థను ఉపయోగించి సోషల్ మీడియాలో ప్రశ్నించినటువంటి నాయకుల మీద కూడా కేసులు పెట్టి ఒక భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి. రెడీ హ్యాండెడ్గా వీడియో ద్వారా పైసలు అడుగుతున్నటువంటి ఒక వీడియో బయటకు వస్తే అది మొత్తం ప్రాపగండ అయితే, ఇది ఇక్కడ ఉన్నటువంటి నాయకుల పరిస్థితి, ఎమ్మెల్యేల పరిస్థితికి ఇంత దిగజాడు రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నిస్తే సోషల్ మీడియా వేదికగా మా నాయకుల మీద కేసు పెట్టి అక్కడ లీక్ అయిందని చెప్పేసి మెడిపల్లి పోలీస్ స్టేషన్కి పంపి కార్యకర్తలను, నాయకులకు భయభద్రతకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నువ్వు చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చెయ్యు అని ప్రశ్నిస్తున్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయమని అడుగుతున్నారు. 100 రోజులలో కంప్లీట్ చేస్తా అన్నావు, దాదాపు 20 నెలలు కావస్తున్నది, నీకు చేతన అయితే లేదు. ప్రజలను భయభ్రాంతకు గురి చేస్తావు, హైడ్రాన్ పెట్టినావు, కూలగొట్టినావు, మూసి అని చెప్పేసి అన్నావు, కూలగొట్టినావు. ఇవ్వాల్సినటువంటి ఎరువులు సకాలంలో ఇయ్యవు, రైతు రుణమాఫీ సకాలంలో చెయ్యవు, రైతు బంధు కూడా మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మధ్యలో 2 సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు మాత్రం ఇస్తున్నా అని చెప్పేసి ఒక ప్రచారం చేసుకుంటూ దాంట్లో కూడా టార్గెట్ పెట్టి జిల్లాల వారీగా ఇగో మీ జిల్లాలో 50,000 ఎకరాలు కట్ చేయాల్సిందే అని చెప్పి కలెక్టర్లకు టార్గెట్ పెట్టి ఎవరియో ఒకరి కట్ చేసేసి వాళ్ళకు కూడా రైతు బంధు పూర్తిగా ఇవ్వలే. ఇప్పుడు కూడా అంటే ఇంత దౌర్భాగ్యంగా ప్రభుత్వం నడుస్తుంటే, ప్రశ్నిస్తుంటే దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ కోసం తీసుకుపోయే విధంగా పొద్దుగాల లేస్తే కానించి ఏదో ఒక అప్రతిష్ట పాలు చేయాలి, క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరీ ముఖ్యంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారి మీద ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని చెప్పి లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసి కాలేజీ ఇప్పుడు అందుబాటులో ఉండి ఇప్పుడు నీళ్ళు ఎత్తిచ్చేటువంటి అవకాశం ఉన్నా ప్రతిసారి కూలిపోయిందని చెప్పేసి ఒక బ్యాడ్ ప్రాపగండ చేసి కేసీఆర్ గారిని విచారణ పిలిపించేటువంటి నేపథ్యంతో ఒక అవమానించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రేసింగ్ విషయంలో కూడా కేటీఆర్ గారు పదే పిలుస్తారు, ఏమున్నదిరా నాయన దాంట్లో ఏమీ లేదు, నువ్వు చెప్పే 48 కోట్లు కంపెనీ నా కాడ ఉన్నాయి, ఎక్కడ పోలని చెప్పారు. ఇక దుర్వినియోగం ఎక్కడైంది? కనీసం ఈ రోజు వరకు ముఖ్యమంత్రి అంటాడు మా 48 కోట్లు మాకు వంపని అడగలే ఇయ్యాటి వరకు.
అని ఉద్దేశం ఏంటంటే 48 కోట్లు రిటర్న్ వస్తే ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. ఇష్యూ క్లోజ్ కావడం కానీ ఆయన ఉద్దేశం కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం ఆయన ఉద్దేశం. ఏదో ఒక రకమైనటువంటి ప్రచారంలో భాగం. అంటే కాళేశ్వరం అని, ఈ రేసింగ్ అని, ఇంకా ఫోన్ ట్యాపింగ్ అని. ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వానికి ఏం సంబంధం, ప్రభుత్వ పెద్దలకి ఏం సంబంధం? సో ఫోన్ ట్యాపింగ్ దేనికి చేస్తారు? ఫోన్ ట్యాపింగ్ యాక్ట్ ఏం చెప్తున్నది? ఏ ఒక్క విషయాలు అవగాహన లేనటువంటి ఒక వేస్ట్ ఫెలో మనకు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇక కాళేశ్వరం గురించి మాట్లాడితేనేమో దేవాదుల గోదావరి బేసినేనా అంటాడు. అంటే దేవాదులు ఏ బేసిన్ తెలియనటువంటి మహనీయుడు మన ముఖ్యమంత్రి. ఏం చేస్తాం? మన దౌర్భాగ్యం. ఏం చేయాలి? పక్కన ఉత్తంగా గోదావరి బేసిన్ అని ఆయన. దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ కవర్స్ నిషేధించాలని కోరుతూ గురువారం దేవరకొండ పురపాలక కార్యాలయం నుండి పట్టణ పురవీధుల గుండా ప్లాస్టిక్ నిషేధించాలని కోరుతూ వేషధారణతో ఉన్న వ్యక్తితో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ వై సుదర్శన్ మాట్లాడుతూ స్వచ్ఛ పురపాలక ధ్యేయంగా దశల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, వార్డు ఆఫీసర్స్, ఆర్పీలతో కలిసి ప్లాస్టిక్ వద్దు, జూట్ బ్యాగ్లే ముద్దు అని నినాదాలు చేశారు. మీనాక్షి సెంటర్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వై సుదర్శన్, శానిటరీ ఇన్స్పెక్టర్ సురగి శంకర్, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ శక్రు నాయక్, మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నూజివీడు సీడ్స్ కంపెనీ వద్ద ఆందోళనకు దిగిన మెదక్ చిన్నశంకరంపేట మండల రైతులు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే. అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి. యాంకర్ స్వేచ్ఛా మృతి కేసులో మరోసారి తెలంగాణ భవన్ కు చిక్కడపల్లి పోలీసులు ఎంట్రీ.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.